విశాఖపట్నం నగరంలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో మహిర్ షోటోకన్ కరాటే డో ఆధ్వర్యంలో 9వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ ఘనంగా జరిగింది. ఈ పోటీలను ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ అధ్యక్షత వహించి ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ పోటీల్లో భారత్తో పాటు శ్రీలంక, భూటాన్, మలేషియా, ఇంగ్లాండ్, నేపాల్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, సౌదీ అరేబియా, నైజీరియా దేశాల నుంచి సుమారు 1500 మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా నుంచి సైబుఖాన్ గోజూరియా కరాటే సంస్థకు చెందిన 9 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్క్, మాగుంట లేఅవుట్, స్టోన్ హౌస్పేట ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పలు కేటగిరీల్లో పతకాలు సాధించారు. మోక్షిత్ కాటా ఫైటింగ్లో గోల్డ్ మెడల్ సాధించగా లక్ష్మీ నోహితాశ్రీ, హన్విత మహావీర్ కాటా విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించారు. ఇందు సిల్వర్ మెడల్, కార్తిక్, సౌమ్య, హన్సిక, గీతాంజలి బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా కోచ్ రెంషి బాలాజీ మాట్లాడుతూ విద్యార్థుల విజయం జిల్లాకు గర్వకారణమని తెలిపారు. అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ క్యోషి శ్రీనివాసులరెడ్డి 8వ డాన్ బ్లాక్ బెల్ట్ విద్యార్థులను అభినందించారు. వీరందరూ కూడా అంతర్జాతీయ టోర్నమెంట్లో వైజాగ్లో 30-31 తేదీ జరిగింది. 9 మంది పాల్గొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్క్, స్టోన్ హౌస్పేట మరియు మాగుంట లేఅవుట్ నుంచి విద్యార్థులు బంగారు పతకాలు, వెండి మరియు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. వీరిలో చాలా దేశాలు పాల్గొన్నాయి. ఇండియాతో పాటు శ్రీలంక, నేపాల్, భూటాన్, ఫిలిప్పీన్స్, అదేవిధంగా కొన్ని దేశాలు సౌదీ అరేబియా ఇవన్నీ కూడా పాల్గొన్నాయి. వీటిలో బంగారు పతకాలన్నీ కూడా మోక్షిత్ కటా వచ్చేసి గోల్డ్ మెడల్, కుమితే గోల్డ్ మెడల్, అదేవిధంగా హన్విత కటా గోల్డ్ మెడల్, నోహితాశ్రీ గోల్డ్ మెడల్, అదేవిధంగా హిందూ సిల్వర్ మెడల్, కార్తీక్, సౌమ్య బ్రాంజ్ మెడల్, హన్షిక్ బ్రాంజ్ మెడల్, గీతాంజలి బ్రాంజ్ మెడల్ సాధించారు. వీరు మరిన్ని పథకాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ వైజాగ్లో అధ్యక్షత వచ్చేసి సినీ నటుడు సుమన్ తల్వార్ అధ్యక్షత వహించారు. మరిన్ని పథకాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.